అందరికీ నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఎప్పుడు కూడా సనాతన ధర్మం కోసం పోరాడుతూనే ఉంటారు. ఈయన గురించి స్పెసిఫిక్గా మనం ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనే రాధా మనోహర్ దాస్ గారు. ఇవాళ చాలా విషయాలకి సమాధానాల కోసం ఇవాళ ఆయన దగ్గరికి రావడం జరిగింది. ఆయనతో మాట్లాడారు. గురుగారు నమస్తే. హరే కృష్ణ తల్లి. గురుగారు స్టార్టింగ్ కొంచెం ఏంటంటే కాంట్రవర్సీగా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను నేను. రీసెంట్గా అంటే ఇవాళ మార్నింగ్ షర్మిల గారు ఒక ట్వీట్ పెట్టడం జరిగింది అనమాట. వైఎస్ షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి. అయితే ఆయన బీజేపీని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? నేనేం చూడలేదు అవన్నీ, ఎందుకంటే నేను జర్నీలో ఉన్నా. అంటే ఈ విధంగా ట్వీట్ చేశారనమాట షర్మిల గారు. జగన్మోహన్ రెడ్డి నేను ఏదో వీడియో చూశాను, అదేదో ధర్నా గురించి మాట్లాడింది, కానీ ఇది తెలియదమ్మా. సరే, పాయింట్ ఏంటి? ఒక క్రైస్తవ మతస్థుడు ఎందుకని బీజేపీ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి వైఎస్ షర్మిల గారు ట్వీట్ చేశారు. ఎందుకని? అంతేనా? ముఖ్యంగా ఉందా? అంతే. ఆవిడ ఇంకా చాలా అడగాలి. అప్పుడు మరి ఒక క్రైస్తవుడు అయ్యింది చివరి తోక ఎందుకు పెట్టుకున్నాడు అని అడగాలి. ఒక క్రైస్తవుడు అయ్యింది బైబిల్లో లేని పేరు ఎందుకు పెట్టుకున్నాడు అని అడగాలి కదా. అలా అడిగితే చాలా క్వశ్చన్లు వస్తాయి, ఆన్సర్ ఉండదు కదా. కాబట్టి ఏదో రాజకీయంగా ఆవిడ అడగాలనుకున్నారు, అడిగారు. అలా అడిగితే బోల్డ్ అని అడగాలి. మరి ఈయన సపోర్ట్ చేసేదానికి మతంతో సంబంధం లేదంటారు, ఓన్లీ పొలిటికల్ పరంగానే అంటే సపోర్ట్ చేస్తున్నారు అంటారు. ఆయన ఒక మతానికి సంబంధించి ఆయన ఫాలో అయ్యేది ఆయన అవుతున్నాడు, ఆయన చేయాలనుకున్న చేశాడు. వాట్ ఎవర్ ఈ థాట్ ఈ వాంట్ ఆయన చేయాలని చేశాడు. అవసరాన్ని బట్టి వాళ్ళ అలయన్స్లు అవన్నీ ఉంటాయి వాళ్ళకి. కానీ ఆవిడ ఎందుకు అడిగిందో, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కో స్టెప్స్ ఉంటాయి కదా. ఆవిడ అంతకుముందు ఏమిటి, ఆవిడ అంతకుముందు ఏమిటి, ఇలా బోల్డ్ ఉంటాయి కదా. ఆవిడ కూడా వర్తిస్తాయి కదా అట్లా. సో దానికంటే మీరు ఇంకా ఈ చిలుకూరు బాలాజీ టాపిక్ మాట్లాడతారనుకున్నాను. ఓకే, ఎనీహౌ నేను అలా ఊహించాను. ఓకే, ఎనీహౌ ఇదమ్మా విషయం. ఆవిడ ఇంకా అడగచ్చు, ఇలా చాలా అడగచ్చు. సార్, ఇంకొకటి రీసెంట్ గా దేవుడి పైన విమర్శలు చేయడం, దేవుడికి సంబంధించిన ఎటువంటి శ్లోకాల మీదైనా సరే విమర్శలు చేసి వైరల్ అవ్వడం అనేది రీసెంట్ గా బాగా ఫ్యాషన్ అయిపోయింది. మనం మాట్లాడుకోవాలంటే కదిరి కృష్ణ గారు స్వామివారి సుప్రభాతాన్ని కూడా చాలా కించపరిచేటట్టు మాట్లాడడం. ఇక్కడ బాధాకరం ఏంటంటే ఆ డిస్కషన్ లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా దానికి సంబంధించి విజిల్స్ వేయడం, మాట్లాడడం మనం చూసాం. అసలు ఏంటి సార్, ఎందుకని దేవుళ్ళ మీద పడుతున్నారు ఈ మధ్య? మీరు గమనించాల్సింది ఏంటంటే, నేను అతనికి మెసేజ్ పెట్టాను, ఫోన్ చేద్దాం. విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఇలా మాట్లాడుతున్నారో వీళ్ళంతా మనకి పుట్టిన వాళ్ళు, మనకి మీన్స్ ఇది హిందువులకి. సో వీళ్ళకి బైబిల్ ఎక్కడం వల్ల అలా దిగజారారు అంతే. యాక్చువల్గా ఇప్పుడు మనం ఎవరన్నా ఒక డిసీజ్డ్ పర్సన్ని, క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు, క్యాన్సర్ పేషెంట్ అంటారు, అంటే వాడి పేరు లేదేంటి? క్యాన్సర్ పేషెంట్ పేరు ఉండదా? వాడికి ఒక క్యారెక్టర్, వాడికి బ్యాక్గ్రౌండ్ ఉంటుందా? అలా కదిరి కృష్ణ కూడా ఉంది, కానీ క్యాన్సర్ వచ్చింది అతనికి. ఆ క్యాన్సర్ పేరు బైబిల్. వీడియోలు ఉన్నాయి, అతను చెప్పాడు, మీరు చర్చిలో ఉండి ఇలా దేశాన్ని భ్రష్టు పెట్టించండి, నేను బయట ఉండి భ్రష్టు పెట్టిస్తానని చెప్పాడు. వీడియో ఉంది. సో వీళ్ళందరూ పేటిఎం బ్యాచ్, పెయిడ్ బ్యాచ్. వీళ్ళు సర్టిఫికెట్లో వీళ్ళు ఎవరు? హిందూ. వీళ్ళ పేరు ఎక్కడే? హిందూ. వీళ్ళు ఎక్కడ వాళ్ళు పుట్టినోళ్ళే కదా. బ్రిటిష్ వాళ్ళు ఏదో వాళ్ళ ఇంటికి వచ్చి అంతే ఏం జరగలేదు కదా. వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళ పేరెంట్స్ మంచోళ్ళు, వాళ్ళ మదర్స్ మంచోళ్ళు. కానీ మీకు ఇంకా పెద్ద ఉదాహరణ చెప్తా. బిన్ లాడెన్ కూడా వాళ్ళ అమ్మ దగ్గర పాలే తాగాడు. మరి ఎందుకు అలా తగలడిపోయింది? WTC ఇంజనీరింగ్ చదివాడు. బిల్డింగ్ కట్టడం కోసం చదివిన విద్య బిల్డింగ్లు కూల్చేదానికి ఎందుకు అలా తయారైంది? ఏదో పుస్తకం మస్తకాన్ని అలా ఆక్రమించింది, అలా నాశనం. కాబట్టి మనిషికి వృత్తి, ప్రవృత్తి అని రెండు ఉంటాయి. సో ఇతని వృత్తి ఏంటి? లాయర్. ఇతని ప్రవృత్తి ఏంటి? లయ్యరు. సో నీతి లేకపోవడం. ఈ బైబిల్ ఎవడు ఫాలో అవుతాడో వాడికి నీతి ఉండదు. సో మళ్ళీ పెద్ద జోక్ ఏంటంటే బైబిల్లో
నీతిమంతుడు సూర్యుని వల్ల సింహం వల్ల గజ్జి అసలు సింకే చదవదు దరిద్రంగా. అసలు నీతికి ఈ క్రైస్తవానికి సంబంధమే ఉండదు. వాళ్ళు నీతి గురించి మాట్లాడతారు. ఇతను వీడియోకి నేను నెంబర్ ఎవరో పెడితే నేను రిప్లై ఇచ్చాను. చూడండి, వినండి. నమస్కారం అండి, కదిరికృష్ణ గారు. నేను రామమోహన్ దాస్ని. మీరు వెంకటేశ్వర సుప్రభాతం మీద ఏదో వాగారు, అది సోషల్ మీడియాలో వచ్చింది. మీరు అలా వాడడం వెనకాల మీ ఉద్దేశం చెప్పడం అంటే ఇలాగే ఒకటో బైబిల్ మీద ఖురాన్ మీద కూడా మీరు వాగ్దాలు అంటే మీరు దాస్తులు అయితే మీరు జీవించి చెప్పుకునే గొర్రెలు అని అర్థమవుతుంది. అయినప్పటికీ వివరం మీరు ఇస్తే పబ్లిక్ తెలుస్తుంది అని నేను పెట్టాను వాయిస్ మెసేజ్. ఆయన అందరికీ పెట్టిందే. సారీ చెప్పండి. సో మనకు తెలుసు ఈ విషయం ఏంటి, పాత కొత్త పాయింట్ కాదు. వాగాడు కదా, వాగాడు కదా. ఎందుకు వాగాడు? ఇప్పుడు దేవుడిని ఒక్కొక్కరు ఒక్కరు ఆరాధిస్తారు, అవునా? ఇప్పుడు నేను ఒక 2-3 ఏళ్ల క్రితం త్యాగరాజ గాన మండపం అక్కడ ఒక కార్యక్రమంలో చెప్పాను. ఏమని చెప్పాను? నేను కోదండం పట్టిన రాముణ్ణి పూజిస్తా, నే కొండనెత్తిన గోవిందుని పూజిస్తా, నేను లోకం కోసం విషం తాగిన శివుణ్ణి పూజిస్తా, నేను శివారాధన చేస్తా, శివారాధన చెయ్యను అని అన్నాను. రెండు చెక్కల మీద వేలాడదీసిన శవాన్ని నేను ఎందుకు పూజ చేయాలని నేను అన్నా. ఎవరా 2 చెక్కల మీద వేలాడదీసిన శవం కదా? నేను ఎందుకు అన్నాను? నాకు ఎందుకండి అసలు ఎందుకు అన్నాను? ఇదిగో ఇలాంటి పెద్ద మనుషుల రూపంలో ఉన్న మొద్దు ఫెలోస్, మనకే పుట్టిన మొద్దు ఫెలోస్ వాగడం వల్ల కదా. ఇప్పుడు నేను మీరు ఉన్నారు ఇక్కడ, నాకు క్రైస్తవానికి, నాకు ఇస్లాంకి, నా పూర్వీకులకి ఏ సంబంధం లేదు అని మనం చెప్పగలం కదా. కొంచెం వాళ్ళని కూడా చెప్పను, వాళ్ళు ఒప్పుకోరు కదా. మనం చెప్పను, చెప్పలేరు. ఎలా చెప్తారు? మనకే పుట్టారు కాబట్టి. పేరేంటి? కృష్ణ. పేరేంటి? సాంబశివరావు. పేరేంటి? సుబ్రహ్మణ్యం. ఆ పేరు లేకుండా బతకచ్చుగా. నువ్వు నమ్మిన దేవుడు నీకు పేరు పెట్టలేడా? కూడి పెట్టలేడా? సో నీతి లేదు, వాళ్ళ మతం ఏందన్నారు కదా, నీతి లేదు వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు ఈ వీడియో కింద కూడా మళ్ళీ తిడుతూ కామెంట్ పెడతారు. తిరిగితే పరిష్కారం కాదు కదా. అమ్మ నాన్న పేరు చెప్పరంటే చెప్పరు. ఎందుకు చెప్పరు? నా స్టేట్మెంట్ ఒప్పుకోవాల్సి వస్తుంది. ఏంటి స్టేట్మెంట్? మనకే పుట్టారు, వీళ్ళు మనకే పుట్టారు అని నా స్టేట్మెంట్ వాళ్ళు ఒప్పుకోవాల్సి వస్తుంది. అండ్ వాళ్ళకి పుట్టిన పిల్లలకు కూడా మన పేర్లు పెడతారు, అంతే కదా సార్. ఎందుకు పెడతారంటే అలా కావాల్సింది ఏంటంటే పైన అల్లెలోవి కావాలి, మళ్ళీ ముహూర్తాలు, మళ్ళీ బావిడి తోరణాలు, పరిశుద్ధ వివాహం, కింద మళ్ళీ ముహూర్తం, పంతులు గారు. అప్పుడే పాట పాడతాను నేను. ఆ పాట తెలుసా నీకు? అటు ఇటు కాని హృదయముతోటి ఎందుకు రాయి గొర్రెల బతుకు. ఎందుకు చెప్పాలి? సరే, నేను ఆయన ఫోన్ చేస్తాం. ఫోన్ చేస్తే ఏడిన కదిరికృష్ణ మధ్యలో రైట్ ఎత్తలేదు కదా ఫోను. మనం చేసాం కదా, మరోసారి ప్రయత్నం చేద్దాం. ఆ మాత్రం దానికి ఎందుకండి నోరు పారేసుకోవడం? వెంకటేశ్వర గురించి గొర్రెలకి ఎందుకు చెప్పు? మీ పూర్వీకుల గుడికి వెళ్ళారు కదా, మీరేదో గుడిసేకి బైబిల్ పట్టుకున్నారు, అది మీకు కూడు కూడా పెట్టదు, ఓ పేరు కూడా పెట్టదు,
పరలోక రాజ్యం ఎక్కడి నుంచి వద్దు మీకు? పాపుల దేవుడండి వాడు, పాపేస్తే దేవుడండి. ఎందుకు చెప్పు, మాకు అవసరమా? ఏదో దరిద్రం, ఆ దరిద్రం ఎందుకన్నారు మీరు అని నేను వివరిస్తాను. ఈయన పాపం ఫోన్ అటెండ్ అవుతుంది, వేరే ఎవరో ఫోన్ చేశారు. పాస్. లాయర్ చదువుకుని అంత ఇంగితం లేకుండా ఎలా జీవిస్తున్నాడు అంటే ఏదో పెయిడ్ అతని మీద పనిచేస్తుంది. ఎవరు చెడ్డోళ్ళమ్మా, బిల్లు ఆడిని కూడా పాలే తాగాడు కదా, లెక్క తాగలేగా. ఏదో పుస్తకం వాళ్ళ మస్తకాన్ని అలా పాడు చేసింది అంతే. ఇప్పుడు ఆ చచ్చిపోయాడు, అతని పేరంటే కత్తి మహేష్. అతను మంచోడే, కానీ అతనికి ఆ బైబిల్ ఎక్కడం వల్ల అలా నోటుకొచ్చినట్టు వాగేశాడు. అతను మళ్ళీ తర్వాత ఆ లవకుశలో పాటలు పాడాడు, ఎంత చక్కగా పాడాడు. బ్లడ్ ఎక్కడ పోతుందమ్మా, అతను మంచోడు. దీనికి బెంగాల్లో ఒక శ్లోకం ఉంది, నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్య కబూనాయ్ శ్రవణాది శుద్ధ చిత్త కార్యవుతాయి. ప్రతి జీవి హృదయంలో భగవంతుడి పట్ల బోల్డంత ప్రేమ ఉందండి, కానీ అది కవర్ అయిపోయింది. అందుకని శ్రవణం ద్వారా, చదవడం ద్వారా మళ్ళీ ఆ ప్రేమని రివైవ్ చేసుకోవాలి. కానీ గురుగారు, మీరు ఇంత సనాతన ధర్మం కోసం ప్రతి ఒక్కరు అంటే అందరిలోని జ్ఞానం రావాలి అని చెప్పి ఎప్పటికప్పుడు మీరు చెప్తానే ఉన్నారు కదా. అయినా సరే రీసెంట్గా నేను కొన్ని రీల్స్లో వాటిల్లో చూడటం ఏంటంటే, మన హిందూ ధర్మానికి సంబంధించి అటు భరతనాట్యం కావచ్చు, లేకపోతే మనం పూరి జగన్నాథుడికి రథయాత్రలు చేస్తూ ఉంటాం. ఇవి కూడా ఏంటంటే ఇప్పుడు క్రైస్తవ మతస్థులు అటు మేరీ మాతని ఇటు జీసస్ని పెట్టి రథయాత్రలు చేయడం, తర్వాత భరతనాట్యాన్ని కూడా క్రైస్తవ నాట్యం అని చెప్పి సేమ్ భరతనాట్యం డ్రెస్ వేసి ఒక బొట్టు మాత్రం పెట్టరు చేసి, అలాగే మన ఏమంటారు సుప్రభాత శ్లోకాలు, వెంకటేశ్వర స్వామి శ్లోకాలు, ఈ పాటలు అన్నీ కూడా లిరిక్స్ మార్పించి యేసునాథుని పాటల్లాగా మార్చడం. ఏమంటారు మరి, ఎక్కడికి పోతుంది అంటారు? ఒక ముక్కలో చెప్పండి. కాపీ పేస్ట్ క్రైస్తవ వేస్ట్, అందులోకి వెళ్తే రోస్ట్ నో బూస్ట్. చూడము, వేరే ఇంటర్వ్యూ ఇచ్చాను, అందులో టైటిల్ ఏంటి, యేసు మంత్రాలు, యేసు యంత్రాలు, యేసు తంత్రాలు. ఎప్పుడైనా చూసారా ఈ దరిద్రం ఏంట? ప్రత్యక్షం నా దగ్గర ఉంది, ఆ బ్యాగ్లో యేసు యంత్రం ఏంటిది? పోనీ అవన్నీ వద్దామా, ఇది హైదరాబాద్ కదా, సికింద్రాబాద్లో పెద్ద ధ్వజస్తంభం అక్కడ గుడి ముందు కాదు, చర్చి ముందు. అవును, కొబ్బరికాయ కూడా కొడుతున్నారు ఆరతులు. ఎందుకో చెప్పనా, వాళ్ళకి ఎడారంటే ఏముంటుంది, ఇసుక, ఇసుక డ్రై, హీట్ హై, అందుకంటే ఫ్రై. దే నో ఓన్లీ క్రై, దే హ్యాడ్ స్మాల్ ట్రై. అక్కడ ఏం లేదు కదమ్మా. ఉదాహరణకి మనది చాలా వేస్ట్, వాళ్ళు ఫుల్ వేస్ట్, దాంట్లో నో టేస్ట్, వెళ్ళాక ఓన్లీ రోస్ట్. నువ్వు చూడు ఫర్ ఎగ్జాంపుల్, ఓ మంచి పండుగ చెప్పి వాళ్ళకి ఏమని చెప్పు, మట్ల పండగ. మట్ల అంటే తెలుసా, చదువుతావేంట్రా అంటే, మట్ల అంటే వాళ్ళు చెట్టు వేయి సంబంధించి ఉంటారు, ఆ ఎండిపోయిన మట్టలు అవి పట్టుకుని మట్టల ఆదివారం. ఇది గొప్ప, నేను వినలేదు అసలు. నాకు తెలుసు, ఓకే. మట్ల ఆదివారం అని వాళ్ళు కొన్ని ఈత చెట్టు తెలుసా, కొబ్బరి మట్టలు, కొబ్బరి మట్ట కాదు, ఈత మట్ట. ఆ ఈత చెట్టు మట్టలు పట్టుకుని మట్ల ఆదివారం అని వాళ్ళు అలా తిరుగుతుంటారు. మనం ఏం చేయలేము, నేను చూశాను అమ్మా. అదొకటి. ఇంకేముంది కిస్మిస్. కిస్మిస్ అంటే వాడు నేడు పుట్టెను అని తిరుగుతుంటారు. నేను పుట్టాడు అంటున్నారు కదా, ఎప్పుడు పుట్టాడు చూపించండి, పైసలు ఇస్తా అని చెప్పారు. 10 లక్షలు అన్నా, 25 చేశా, 50 చేశా, 90 చేశా. 90 ఎమ్మెల్యేస్ పడుకుంటారని కొన్ని ట్రై చేద్దాం. ఏసి ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అన్నది చెప్తారు కానీ ఎప్పుడు పుట్టేది అన్నది చెప్పారు. అది దాంట్లో లేదు కదా. ఇప్పుడు నాకు మిస్డ్ కాల్స్ ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు
ఎన్ని మిస్డ్ కాల్స్ చూడు ఎన్ని ఉన్నా అవును. ఇన్ని మిస్డ్ కాల్స్. ఉమ్. ఇందులో కనీసం ఓ 5 కన్నా గొర్రెలు ఉంటాయి. ఓకే. పాత గొర్రెలు చూద్దాం. మరి ఓ సీనియర్స్ కదా, సీనియర్ అంటే ఎప్పుడో అంతకుముందు చేసినోడని. ఓకే. సో ఎప్పుడు చేశాడంటే 1వ తారీఖు జూలై. ఇది ఎన్ని ఇవాళ 27. 26 రోజుల క్రితం చేశాడు. ఆ. ఏంటి అతని పేరు? కృపామణి నీలపల్లి. పేరు చెప్పడానికి భయపడుతున్న గొర్రె. ఆ. అది తూకాలలో పెట్టి సేవ్. గొర్రె కృపామణి పాట ఎలా పెట్టుకున్నాడు ఏంటి? నడిపించిన దేవా. అది ఎట్లా పెడతానుకున్నా ఏంటంటే వెయ్యి తీయమంటే అంతేనా? 1 సైడేనా? వారు 1 సైడ్. పడుకున్నారేమో గురుగారు. గొర్రె నిద్రించి వేళ. సరే, ఇది మరి ఈ రాత్రికాల సమయమున చూడండి, ఈయన అసలు నేను రిప్లై ఇచ్చా. ఉమ్. మాట్లాడండి అంతే కదా సార్. మొన్న మాట్లాడకండి, నెక్స్ట్ మీద ముళ్ళు వేయించుకున్నాడు మాట్లాడండి అంతే కదా సార్. మంచి మాట అంటే మీ తల్లిదండ్రులు, మీ పూర్వీకులు గొప్పవాళ్ళు అయితే ఎవరు ఇది ఇంట్లో ఏదో ఒకటి చెప్పడానికి నాకు ఫోన్ చేయండి సార్. అందరికీ వేసి రక్తం వేసి ఫోన్ చేయండి. ఒకళ్ళ నేను మీతో తాగబెట్టిద్దాం మీకు ఎందుకు. ఆ తర్వాత ఇంకో మెసేజ్ పెట్టి నీకు అది చూడలేదు. సార్ మన పక్కన బైబిల్ ప్రకారంగా విగ్రహారాధన చేయకూడదు. ఇంకెవరైనా పూజ చేస్తే వాళ్ళని కత్తికొకరిని నరికేది చనిపోయేదని చెప్పాడు. దరిద్రుడని యెహోవాడు. మరి మన హిందూ గ్రంథంలో అలా ఉండదు. అంటే సనాతన ధర్మం చాలా గొప్పది, చాలా పూర్వం నుంచి ఉంది. మీరు సర్టిఫికెట్లో గొర్రె అంటే క్రైస్తవ అయితే నాకు ఫోన్ చేయండి. లేదు మీరు నీతి లేని గొర్రె అయితే చచ్చిపోయి కొత్త కోడి వచ్చాక నాకు ఫోన్ చేయండి కొత్త పేరుతో. నమస్తే సార్. ఫోన్ ఎత్తరు, పేరు చెప్పరు, పేరెందుకు అంటాడు. కృష్ణా జిల్లా గొర్రె, పేరు బాగుండలేదు, ఆడు చదువుతాడు. కింద నుంచి 2 చదువు పర్లేదు, నువ్వు కనపడగా చదువు. మనం మింగితే పుట్టిన కృష్ణా జిల్లా గొర్రె. మరి ఆడి పేరేంటి? సోమశేఖరం. ఎవరు పుట్టాడు మనకి? ఎరా వాళ్ళ ఫీలింగ్ ఏంటి? వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చారని ఫీలింగ్ వాళ్ళకి. వాళ్ళ అమ్మని కూడా నమ్మనిళ్ళు. నేను స్టేట్మెంట్ ఇస్తాను, ఎవరున్నారు అమ్మ? ఎనీ క్రిస్టియన్ ఆర్ ముస్లిం? ఈ భూమి మీద 700 కోట్ల మంది మనుషులు ఉన్నారు. ఎన్ని కోట్ల పుస్తకాలు ఉన్నా ఈ 700 కోట్ల మంది ముఖ్యం, పుస్తకాలు కాదు. యాజ్ రాధా మనోహర్ దాస్ నేను చెప్తాను. సార్ సోమశేఖర్ గారు బాగున్నారా? ప్రైజ్ ద లార్డ్. భోజనం అయిందా సార్? మా వాడు ఒకడు డౌట్ అడిగాడు సార్. యేసు పుట్టాడని చెప్తారు, ఎక్కడ పుట్టాడో చెప్తారు, ఎప్పుడు పుట్టాడో చెప్పరా అని. మీరు చెప్తారేమో అని. చెప్పండి సార్. సార్ నాకు కూడా కదా సార్, మా ఫ్రెండ్ అడిగాడు అందుకని. సార్ ఇక్కడ టాపిక్ అది కాదు సార్. సార్ మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. సార్ మనం విడిగా మాట్లాడదాం. ఇక టాపిక్ మీరైతే మీరు క్రిస్టియన్ కాదు అంతేనా? చర్చికి వెళ్తారు అంతే, అంతే కదా సార్? ఓకే, తెలుసు. అన్న పేరు దావిది వాడు పోతే వాడు అలా కబుర్లు చెప్తాడు అంతే. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసేస్తాడు చూసి. ఎందుకు చెప్తాడు? నువ్వు అలాంటి వయసులో అడుగుతావా? నువ్వు అలాంటి లాజిక్లు అడగకూడదు. ఇది కాపీ చూడు, నువ్వు ఇందాక అడిగిగా తెలుసుగా, తీయను కాపీ పేస్ట్. ఇది ఒరిజినల్ సాంగ్ చెప్పు. ఒరిజినల్ మొత్తం దొరికింది కదా. ఇప్పుడు బ్రహ్మాండం వస్తున్నాడు. నన్ను నాన్న నాన్న వచ్చింది ఆ రసకురా అంటారు కదా. తండ్రి మాట శ్రీరామదాస్
శ్రీరామదాస్ సాంగ్ ఈ దరిద్రులు సాంగ్ ఏంటి? వాడేసుకున్నారు. సర్టిఫికెట్లో ఎప్పటికీ క్రైస్తవులు కాలేని సిగ్గులేని గొర్రెలు. ఏం చేద్దాం? వీడేంటి ఫోన్ చేయలేదు మళ్ళీ చెప్పాల్సి వస్తుంది కదా గురుగారు సమాధానం. అయ్యయ్యో ఇంకెట్లనా? వేరే గురించి చూద్దాం. లంచ్ బైబిల్లో పేరు లేని పాపి అట్లా సేవ్ చేసుకున్నారా? ఉన్నది అక్కడ రాశాను, అదే రాశాను. గూగుల్ లంచ్ అనే రాస్తాడు. లంచ్ ఇష్టం ఉంటాడు. మనం ఏం చెప్పినా అంతే. వీళ్ళు అంటారు, రే అలా అమాయకుని కాదురా, కావాలితే మహేష్తో మాట్లాడరా. మహేష్ ఎవడు అనుకుంటున్నాడే, అడితో మాట్లాడేది ఏంటి? సేనాపతులు మహేష్తో మాట్లాడరా, మరుగుదొడ్డితో మాట్లాడరా అంటుంటారు. గురుగారు ఇప్పుడు మీరు అన్నారు కదా హిందుత్వం అంటే ఎప్పటి నుంచో ఉందని చెప్పి, నేను ఒక కమెంట్ చూడడం అయితే జరిగింది అనమాట. అసలు ప్రపంచం మొత్తం కూడా అంటే మన ఇండియా అలాగే అదర్ కంట్రీస్ కలుపుకొని క్రైస్తవులే చాలా మంది ఉన్నారు. రానున్న కాలంలో కూడా ఏంటంటే హిందూ మతం నశించిపోయి మొత్తం కూడా క్రైస్తవుల్లాగా మారిపోతారు, క్రైస్తవులే ఉంటారు అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు మరి? మీరు ప్రపంచాన్ని పరిశీలించాలి. ఎందుకు పరిశీలించేది? గూగుల్ తల్లి ఉండగా ఇప్పుడే చెప్పేదను వినరా సుబ్బన్న ఒక్కసారి. చర్చ్ ఫర్ సేల్. ఏమన్నాను? CHURCH చర్చ్ ఫర్ సేల్ అని కొట్టే చూడండి, అండర్ $50,000. నేను ఎప్పుడన్నా విదేశాలకు వెళ్తే ఒకటి కొనేద్దాం అనుకుంటున్నా. ఎవరు డబ్బులు ఇస్తే కొనేసి ఏం చేస్తారు గురుగారు? భజన ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు. నాకు ఎవరైనా కొని పెడితే కొనేసుకుంటాం చర్చి. ఎందుకంటే మిర్చి బజ్జి కొనుక్కుంటే చర్చి కొనుక్కు కుర్చీ వేసేసుకోవడం. ఇక్కడ చూడండి, నెదర్లాండ్లో మొన్నే మా స్టూడెంట్ వచ్చాడు. ఇప్పుడే వాడు వంట చేసి వాడే నాకు వడ్డించాడు. వాడు చెప్తున్నాడు, అక్కడ మేము ఏ ఫంక్షన్ చేసినా చర్చే తీసుకుంటాం, ఎందుకంటే ఫంక్షన్ హాల్ చాలా డబ్బులు అయిపోతాయి, అది మాకు తక్కువ రేట్లో దొరుకుతుంది, ఎవరు రాడు అక్కడికి, కాబట్టి వాళ్ళు దాని ఫంక్షన్ హాల్ కింద ఇచ్చేస్తున్నారు. ఒక అతను భజన చేసుకుంటానికి పర్మనెంట్గా రూమ్ కావాలన్నాడు. సో చర్చి 3 భాగాలు చేశారు. కింద భాగంలో బారు, మధ్యలోనేమో పేదల్లో, పైనేమో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. వాళ్ళు మనోళ్ళగా అని బిసిపోరు, హాయ్ హరే కృష్ణ అలా చాలా క్యాజువల్గా ఉంటారు. వీళ్ళు ముందొచ్చిన చెవుల కంటే డాష్ అని వీళ్ళు ఏదో పెద్ద బ్రిటిష్ వాడి చేత స్వయంగా మింగబడి అలా ఫీల్ అవుతుంటారు కదా. వాళ్ళు ఉద్దేశం బాగానే ఉంటారు, ప్రసాదం తింటారు తెలుసా. చర్చిలో మన క్రిస్టియన్స్, నేను యాక్చువల్ లాస్ట్ ఇయర్ నేను వెళ్ళున్నాను నెదర్లాండ్. అక్కడ ఉన్న అది మనకి కొన్ని కారణాల వల్ల కుదరలేదు, మదర్లాండ్లోనే ఉండాల్సి వచ్చింది, అదర్లాండ్కి వెళ్ళకుండా. సో కాబట్టి అక్కడ వాళ్ళు చాలా చర్చిలు ఇప్పుడు చూడనుకున్నాయి. నా మాట ఎందుకు, అక్కడే చర్చ్ బై సెల్ రెంట్ ప్రాపర్టీస్ ఇండియాలో కూడా ఉన్నాయి. ఇంకే ఇతర దేశాల్లో కరెంట్లీ షోయింగ్, చచ్చిపోతారు చదువు, నువ్వే చదువు, ఎన్ని చర్చలు రెడీగా ఉన్నాయి ఒకసారి పైన కింద కిందకెళ్ళు. కరెంట్లీ అని ఉందా, ఒక ముఖ చదువు. కరెంట్లీ రెండోది లైన్ ఉందా కింద బాక్స్, ఎన్ని 1 lakh చర్చెస్ రెడీ. నువ్వేమో ఇక్కడ అలా అంటున్నావు, తెలియకేగా గూగుల్తో మాట్లాడావా. కరెంట్లీ షోయింగ్ 1 lakh churches or religious facilities listing for sale. LoopNet is the leading online CRE marketplace. Find the perfect church for religious or bar. ఈ పోనీ మీకు ఇంకోటి ఎందుకు మీరు ఇలా చెప్తే మీకు అర్థం కాదు.
రాధికా దాస్ అని కొట్టాలి. మెంటల్ ఎక్కిస్తాడు, చర్చిలో పాడతాడు, మామూలుగా ఉండదు అసలు. అది చర్చేనా పిచ్చెక్కిపోతావు. ఆ సాంగ్ ఎంత బాగుంటుంది, విజయ అమ్మాయిని ఎదరవాళ్ళు. ఇది అసలు రాధికా దాసు సార్ అదేనా రీసెంట్ పుష్ప సాంగేనా? నేను చూపిస్తాను క్షణం తల్లి, ఎంత బాగా పాడతాడంటే. చర్చి, పెద్ద చర్చి యూరోప్లో. ఏం పాడుతున్నారు? హరే కృష్ణ. జనం చూడు ఎంతమంది ఉన్నారు, ఏం పాడుతున్నారు? హరే కృష్ణ హరే కృష్ణ అంటున్నారు. అందరూ అక్కడ వాళ్ళే, ఇక్కడ వాళ్ళు కాదు. నాకు ఇష్టమైన ట్యూన్ గోవింద రాధే గోవింద రాధే గోవింద రాధే. ఎక్కడ? చర్చిలో అదే డాన్స్. రాధికా దాస్ ఫ్యాన్స్. హరే 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 రామో హరే రామో 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 హరే హరే. ఇలా ఆనందంగా ఉండొచ్చు కదమ్మా. ఏసే నా మొగుడు ఏసే నా ప్రియుడు. ఎందుకు రాది? అవసరమా? ఎందుకు అవసరమా? ఈ నెత్తిన గుడ్డ ఎర్రగడ్డ ఎందుకురా బిడ్డ, తిను ఉర్లగడ్డ వెళ్ళు వాళ్ళగడ్డ. ఎందుకు? వాళ్ళు ఎంత జోష్తో ఉన్నారు. అంటే నీకు అర్థమైందిగా? క్రైస్తవమోక దరిద్రము వారికి అర్థమైనది, దానిలో లేదు పదార్థము. వారికి అర్థమైనది యథార్థము. అందుకే చర్చి తీసేశారు, అందులోంచి కుర్చీ పాస్టర్కి పెట్టారు మిర్చి కదా. వీళ్ళందరూ డైలాగులు వేస్తుంటారు ఊరికే, పిచ్చి పిచ్చి డైలాగు. దేవా నిన్ను పోలి జీవించులాగా మమ్మల్ని దీవించుము అంటే మేము కొట్టుకోలేదు. వెదిగొర్రెలు ఏముండదు. ఇప్పుడు ఆడు ఫోన్ చేయలేదు ఏంటి? చేయాలి కదా, వెంటనే చేసేలా. ఎందుకు చేయలేదు? సమాధానం చెప్పాలి కదా మరి. అదనమాట. మళ్ళీ మనకేమో డైలాగులు వేస్తారు, సమాధానంతో జీవించుడి అని. ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? కాబట్టి నీతి లేదు అది అమ్మ. సో కాబట్టి ఈ బైబిల్ అనేటువంటి దరిద్రం ఒక అదే గురుగారు. అదే ఇంకొకటి సోను సూద్ గారు కూడా డైలాగ్ అనడం జరిగింది. ఇప్పుడు యాక్చువల్గా 3 టాపిక్స్ మాట్లాడాలి. ఇది డస్ట్బిన్ ఎప్పుడు ఉంటుందా? పక్కన పెట్టి డస్ట్బిన్ లేకపోతే ఇల్లు ఉండదు. సో ఆ డస్ట్ గురించి మళ్ళీ మాట్లాడదాం. సోను సూద్ వాగింది, కదే కృష్ణ వాగింది, అలాగే చిలుకూరు బాలాజీ గుడి దగ్గరలో ఏదో కట్టాలని మసీదు వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు. వారు పిలిపించారు సౌదర్రాజు గారు, రంగరాజు గారు. సో ఇక్కడ మార్పు ఎవరిలో రావాలి? స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది. ఓకే, ఎన్ని 70 ఏళ్ళ? 75 కంప్లీట్ అయిపోయింది. అయిపోయిందా? 75 అయిపోయింది.
మరి 75 ఏళ్లలో ఈ దేశంలో ఎన్నో దేవాలయాలు పాడుపడిపోయాయి, ఎన్నో రథాలు కాలిపోయినాయి, ఎన్నో గుళ్ళు కూలిపోయినాయి. ఒక్క మసీదులోంచి ఒక్క ఇట కూడా పోలే, ఒక్క చర్చిలోంచి ఒక్క ఇట కూడా పోలే. కొత్త చర్చిలు వచ్చింది, కొత్త మసీదులు వచ్చింది. పైసలు ఏడకెళ్ళి వచ్చింది. ఇప్పుడు రేవంత్ అన్న 300 కోట్ల 3000 కోట్ల 3000 కోట్లు. దేనికి 3000 కోట్లతో ఎన్ని ప్రాజెక్టులు చేయొచ్చు? ఒక మతానికి ఎందుకు ఇవ్వాలి? అది కూడా ఒక దమ్మిడి దేవం అక్కడి నుంచి. అంటే ఏం చేద్దామని తెలంగాణని? దేనికి? లెక్క తీయిందన్న తెలంగాణ వచ్చాక, లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మసీదుల నుంచి ఎంత తెచ్చాం, చర్చిల నుంచి ఎంత తెచ్చాం, గొల్ల నుంచి ఎంత దోచుకెళ్ళాం, లెక్క పెట్టండి. ఏ కోర్టు సుమోటగా స్వీకరించదా? నేను అడుగుతున్నా. మగోడు ఏం చేయాలి? ఎవరి పిల్లల్ని ఎవడైనా ఎత్తుకెళ్ళచ్చు, ఇలాంటి తొక్కలో తీర్పులు ఇస్తారు కదా. సుమోటగా స్వీకరించండి. వాట్ రైట్ గవర్నమెంట్ హ్యాస్ టు టచ్ రిలీజియస్ ప్లేసెస్? నీకెందుగా? నీకేంటి? వాళ్ళు రంజాన్ చేసుకుంటారా? ఏమైనా ఏర్పాటు చేయి. వాడు సంక్రాంతి చేసుకుంటే ఏమైనా ఏర్పాటు చేయి. వాడు క్రిస్మస్ చేస్తే ఏమైనా ఏర్పాటు చేయి. వై ఆర్ కుకింగ్? నేను చెప్పేది హోల్సేల్ అందరికీ. నీకేం పని? నీకేం మసీద్తో నీకేం పని? చర్చ్తో నీకేం పని? గుడితో నీకేం పని రా సేటి? ముందు గుడి పెట్టుకుని నీకేం పని? నువ్వు అడ్మినిస్ట్రేషన్ చూడు. నీ గుళ్ళ కూడా అవద్దు, మసీదు కూడా అవద్దు, చర్చిలు కూడా అవద్దు. ఎవరి డబ్బు ఇస్తున్నావు చెప్పు? 3000 కోట్లు ఎవరి డబ్బు చెప్పు? రేవంత్ అడిగేవాడు లేడా? ఎంత అప్పు ఉంది తెలంగాణకి? ఎవడు సొమ్ము చెప్పు? బతుకమ్మకి ఎంత ఇచ్చాడు? కొట్టేవాడిని ఎట్లా వచ్చింది ఏమన్నా బతుకమ్మకి? ఏమన్నా? సో హిందువులు గుళ్ళల్లో డబ్బులు ఎత్తుకెళ్తాయి, దేవాలయాలు భూములు ఎత్తుకెళ్తాయి, గుళ్ళల్లో బంగారం పట్టుకుపోతాయి, గుడి మీద పెత్తనం చేస్తాయి ఈ ఓళ్ళు పెట్టి. మరి మసీదు మీద పెత్తనం చేయలేవు కదా నువ్వు, చర్చి మీద పెత్తనం చేయలేవు కదా. వాడి పైసలు ఎందుకు ఇస్తావు? నీకేం పని? నీకేం పని అంటే పెంచడానిక? తెలంగాణను ముంచడానిక? కాబట్టి ఈ సమయంలో కేకే మహమ్మద్ గారు చెప్పింది గుర్తుపెట్టుకోండి. ఏం చెప్పారు? కేకే మహమ్మద్ గారు ఆర్కియాలజిస్ట్, అయోధ్యకు వర్క్ చేశారు. ఏం చెప్పారు? అంటిల్ హిందూస్ ఆర్ మెజారిటీ టిల్ దట్ టైమ్ ఓన్లీ దేర్ విల్ బి సెక్యులరిజం ఇన్ ఇండియా. ఎవరిది స్టేట్మెంట్? అది కాదు, మహమ్మద్ గారు. ఎందుకంటే ఇస్లాము క్రైస్తవం సెక్యులరిజాన్ని యాక్సెప్ట్ చేయవు, అవి ఒప్పుకో. ఇప్పుడు నేను ఉన్నాను నాన్న, 1 2 3 4 మన నలుగురిని చెప్పగలం. దేవుణ్ణి ఏ పేరుతో అయినా పిలవచ్చు. అరియోగి గౌతమి, దేవుణ్ణి ఏ పేరుతో అయినా పిలవచ్చు. యాజ్ ఏ కామన్ హిందూ అగ్రి అన్నాడు. రామ పిలవచ్చా? పిలవకూడదు. కృష్ణ పిలవచ్చా? గోవిందాన్ని పిలవచ్చా? నారాయణాన్ని పిలవచ్చా? హర మహాదేవ వచ్చా? సో గాడ్ కెన్ బి కాల్డ్ విత్ ఎనీ నేమ్ కదా. మనకి అబ్జెక్షన్ లేదు. లెట్ దెమ్ కాల్ అల్లా, లెట్ దెమ్ కాల్ జీసస్, మనకి నో అబ్జెక్షన్. వాట్ ఈస్ యువర్ అబ్జెక్షన్ అదర్ మదర్స్? దే ఆర్ స్టిక్ ఆన్ టు ఓన్లీ సర్టెన్ నేమ్. మనం ఎలాబరేట్గా ఏం చెప్తున్నాం? ఏ పేరుతోనే పిలవచ్చు. నో, మేము బొట్టు కోసి పేరు పెట్టాం, ఆ పేరుతోనే పిలవాలి. నువ్వు మా షాప్లోనే కొనాలి. నువ్వు డిమార్ట్కి వెళ్ళేప్పుడు వెళ్ళావు కదా, ఏం కొనాలి? నీ ఇష్టం, అడిగిష్టం? నా ఇష్టం కదా. నో, నువ్వు చూసావంటే కొనాల్సిందే అంటే ఇంకా నేను వెళ్ళడం మానేస్తాను. నేను చెప్పేది అదే. కాబట్టి ప్రపంచానికి ప్రశాంతత కావాలంటే ఈ ఎడారి మతాలు ఉన్నంతకాలం ఇది అశాంతి ఉండదు, ప్రశాంతి ఉండదు. ఎందుకంటే అది ఏంటి ఆ మూర్ఖత్వం నాకు అర్థం కాదు. అరే కనబడేవాడిని ప్రేమించండి రా. చెప్పమను మసీదులో, చర్చిలో దేవుణ్ణి ఏ పేరుతో అయినా పిలవచ్చు అని.
దేవుని ఏ పేరుతోనైనా కొలవచ్చని. నేను నమ్మిన దైవాన్ని ఎవరు నమ్మకపోయినా పర్లేదు. రాధమణ దాస్ చెప్తున్నాడు, నేను నమ్మిన రాముని, కృష్ణుని, శివుణ్ణి, అమ్మవారిని, గణపతిని ఇతరులు నమ్మకపోయినా పర్లేదు, వాళ్ళ ఇష్టం. నేను చెప్తున్నాను, ఈ ఒక్క మాట చర్చలో చెప్పను, ఈ ఒక్క మాట మసీదులో చెప్పను, మొత్తం ప్రపంచం ప్రశాంతం అయిపోద్దా? క్షణంలో ప్రశాంతం అయిపోద్ది. లేదా ముష్టి 2-3 అక్షరాల కోసం లక్షల కోట్ల మందిని ఎందుకు చంపాను? మనకేం అవుతుందన్న భూమి మీద? దేవుడు అంత లిమిటెడ్ ఫీల్ అయ్యా, అంత లిమిటెడ్. బాబు పేరు మర్చిపోయాను అనుకుందాం, బాబు అనకూడదండి, పేరు మర్చిపోయాను, హరికృష్ణ బాబు ఎవరన్నా అనొచ్చుగా. అంటే అతని పేరు హరికృష్ణ ప్లస్ బాబు అని కూడా పిలవచ్చుగా. అలాగే దేవుణ్ణి ఒక్క అక్షరంతో కూడా పిలవచ్చు అని చెప్తుంది భగవద్గీత. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, ఓం అంటే దేవుని పిలిచినట్టే. అంత సులభంగా ఉంటుంది సనాతన ధర్మం. ఇలాంటి ధర్మాన్ని నాశనం చేసేయడానికి వేలు, లక్షలు, కోట్లు, గుళ్ళు కూల్చేయడం, ఆక్రమించేయడం, ఆడవాళ్ళని ఎత్తుకోవడం, ఆవులను కోసేయడం. ఏం పండగ ఇది? రోడ్డంతా బ్లడ్. దేనికి? ఎవరికి? ఫుడ్డు. ఆవు హిందువులది కాదు, నేను రాష్ట్రపతికి పెడతా. ఆవు మనుషులది. చెరువు పాడు చేస్తే తన్నాలి కదా వాళ్ళని, ఎందుకని చెరువు అందరిది, అవునా? సేమ్ అలాగే ఆవు అందరిది, ఆవు హిందువులది కాదు. కానీ గోమాతగా పూజించుకుంటూ ఉంటారు కదా మరి హిందువులు. అంటే మనకు విలువ తెలుసు. నేను చెప్పేది ఆవు హిందువులు కాదు, ఆవు మనుషులది. ఆవు తినేవాడు మనిషి కాదు, అర్థమైందా? కౌ ఈజ్ నాట్ రిలేటెడ్ టు రిలీజియన్, కౌ ఈజ్ రిలేటెడ్ టు హ్యూమన్. నీళ్లు పాడు చేస్తే నువ్వు తిడతావా తిట్టవా? సేమ్ ఆవును చంపితే కూడా తిట్టాలి. కౌ ఈజ్ నాట్ ఫుడ్, కౌ ఈజ్ ఎ మెడికల్ అసెట్. ఆవు నుంచి వచ్చే ప్రతిదీ ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు హుస్సేన్ వాళ్ళ ఇంట్లో ఎవరికి రోగం రాదేంటి? ఇమానియల్ వాళ్ళ ఇంట్లో ఎవరికి రోగం రాదేంటి? ఆ రోగం రాకుండా చేసేది ఆవు. పిల్లి చావు, కానీ ఆవు చావు కోరితే ఎలాగా? ఏం హెల్త్ ఉంటుంది? గోమూత్రం ఆరోగ్యం, ఆరోగ్యం. పొలానికి వేస్తే బలం, ఇంటి ముందు కల్లాపి చల్లుతారు, ఆరోగ్యం. ఆ ఆస్పెక్ట్ లో చూడు. ఆవు హిందువులు కాబట్టి కోసేయాలి, అందులో మసాలా వేసి వేసేయాలి. అసలు అది ఎంత లో ప్రొఫైల్ కదా అది. నీళ్ళు హిందువుడుగా నీళ్ళు గంగమ్మ కాబట్టి నీళ్ళు తాగద్దు అని ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తే భూమానంలో దెబ్బకి ప్రశాంతం అయిపోద్ది. ఆవును చంపేసి పాడు చేయడం కాకుండా ఈ స్టేట్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. గంగమ్మగా హిందువులు నీళ్ళని తాగుతున్నారు కాబట్టి మన మతం వాళ్ళు ఎవరో నీళ్ళు అంటే తల్లి పోచండి పేపర్లో ప్రశాంతం అయిపోద్దా? అనరు. వాళ్ళకి కొన్ని మాత్రమే పర్టికులర్ గా పెట్టుకుంటారు, ఇది హిందువులది అని చెప్పి. ఈ గాలి, నీరు, వీటిని ఎందుకంటే పెట్టుకుంటారు చెప్పండి? హిందువులు పీలుస్తున్నారు, మనం పీల్చకూడదు, హిందువులు తాగుతారు, మనం తాగకూడదు అని చెప్పి. అంటే లాజిక్ ఉండవు అన్నమాట. గాలి, నీరు, గాలిని వాయుదేవుడు అంటాము, తెలుసుకోవద్దు కదా. అంతే. నీళ్ళు గంగమ్మ వదిలేంటిరా ప్రశాంతం అయిపోద్ది. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, మన ప్రేయర్కి వాళ్ళ ప్రేయర్కి డిఫరెన్స్. మనం ఏమంటామంటే సర్వే సంతు సుఖినః, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అంటే ఏంటమ్మా? ఎవరికి దుఃఖం ఉండకూడదు, ఎవరికి టెన్షన్ ఉండకూడదు, ఎవరికి రోగం రాకూడదు. ఇది ప్రేయర్ అంటే. అంతేగాని ఏదో దేవుడికో 2-3 అక్షరాలు పేరు పెట్టేసి ఆ పేరుతోనే పిలవాలి. ఆ పిలవకపోతే ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యే, ఫ్లోర్ లీడర్, ఇప్పుడు నాకు తెలీదు. అతను ఏమన్నాడు 2012లో 10 నిమిషాలు టైం ఇస్తే 15 నిమిషాల్లో హిందువులు వేసేస్తాను అన్నాడు. తెలుసా తెలదా? అప్పుడు చదువుకుంటున్నావు కాబట్టి. అదే 2012. సో హిందువులు 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులు వేసేస్తాను అన్నాడు. స్టిల్ ఈజ్ ఎమ్మెల్యే 12 ఏళ్ళు అయిన తర్వాత కూడా. అవునా? ఈ స్టేట్మెంట్ రివర్స్లో ఓ హిందూ ఇచ్చి ఉంటే అదే 12వ జయంతి కూడా అయింది, వర్ధంతి కదా.
సో కాబట్టి నేనే ఆ ఉంటాను. ఒక్క వ్యక్తి మీదే కాదు, మొత్తం హిందువుల మీద దాడి చేస్తారు కదా. దానికి బెస్ట్ ఉదాహరణ ఎవరు? నువ్వుల శర్మ. ఉమ్, నువ్వుల శర్మది ప్రొఫైల్ పిక్ పెట్టుకున్నాడు. ఎవరు? టైలర్. లేడు ఇప్పుడు భూమి మీద. ఉమ్, ప్రొఫైల్ పిక్ పెట్టుకున్నాడు. సో కాబట్టి నేనే ఉంటానంటే అబద్ధాలు ఆడద్దు అంటాను. మన దేశానికి ప్రమాదం ముస్లిమ్స్ క్రైస్తవులు కాదు, అబద్ధాలు ఆడే బొద్దుగాళ్ళు హిందువులు. పచ్చబద్ధాలు, ఉత్తబద్ధాలు. ఎందుకంటే ఇప్పుడు హలాల్ మాంసం అంటారు తెలుసా? ఉమ్, హలాల్ అని వాళ్ళు ప్రతిదీ హలాల్ అయితేనే తింటారు. ఆ, వాళ్ళకు ఒక విధానం ఉంది. ఆ జంతువుని కొంచెం కోయడం, అది విలవిల్లాడి చివరి రక్తం బొట్టి వరకు చచ్చిపోయిన తర్వాత కోస్తాం, ఏదో చేస్తారు, అందులో ఉమ్మో నీళ్ళు ఏదో వేసి చేస్తారు. అబ్బా. అది వాళ్ళ సిస్టమ్, అది వాళ్ళ ఇష్టం. నీకెందుకురా నీకెందుకు అలా అయిందండి 100% అలాలని రాస్తే ఎలాగెళ్తారు. నీకెందుకు? ముస్లిం గోఫలు అలా దగ్గర పద్ధతి, వాళ్ళ పద్ధతి. నీకెందుకురా? చివరికి 7 పాయల దగ్గర మేకలు కోసేవాడు కూడా ముస్లిమే. కోయించేవాడు ఎవడు? హిందూ. అమ్మవారి దగ్గర జక్కా మాంసం అని ఓ ముస్లింకి ఇవ్వండి, అలా చేయలేదు. ఎంతరా? సిరాజు రెహమాన్ అతను ఎవరో ఉంటాడు, చెప్పాడు అతను ముస్లింలు హలాల్ అయింది మాత్రమే తినాలి. మరి రీసెంట్ గా వెంకటేశ్వర స్వామి గుడి అంటే తిరుపతి దగ్గర కూడా ఎదురుగా మాంసాహారాన్ని అమ్ముతా ఉన్నారు కదా. మరి వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా కూడా దీని మీద కూడా కొంచెం అండర్ గ్రౌండ్ గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది అనమాట. ఎందుకు ఇట్లా గుడి ఎదురుగా ఎందుకు అమ్మనిస్తున్నారు, ఎందుకు మాంసాన్ని ఇట్లా అమ్ముతున్నారు గుడికి ఎదురుగా అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడడం జరిగింది. తిరుపతి కాదేమో, వెంకటేశ్వర స్వామి గుడి అన్నట్టు తిరుపతి అన్నట్టు విన్నాను గురుగారు. తిరుపతిలో చాలా చోట్ల మాంసం దుకాణాలు ఉన్నాయి. అదే తిరుపతి పర్సన్ నేను చెప్తున్నాను. బండి మీద తిరుగుతాను కాబట్టి అంటే ఒక 25 ఏళ్ల క్రితానికి ఇప్పటికి తిరుపతిలో చాలా మాంసం దుకాణాలు, మద్యం దుకాణాలు పెరిగినాయి. నాయకుడు ఎవడైనా ఏ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు దాన్ని ఒక బాధ్యతగా తీసుకుని తిరుపతిని పవిత్రమైనటువంటి హోలీ ల్యాండ్ కాబట్టి నో మీట్ ఈటింగ్, నో ఇంటాక్సికేషన్, నో ఇలిసిట్ సెక్స్, నో గ్యాంబ్లింగ్, ఈ 4 లేని నగరంగా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇంకెవరైనా పెద్ద మనుషులు బాధ్యత తీసుకుని తిరుపతిని ప్రక్షాళన గావించాలని కోరుకుంటున్నాను. సోను సూద్ గారి గురించి సోను సూదుకి రోజు వాళ్ళు పోసిందే